భగవద్భక్తులందరికీ నమస్కారం. సీతా ట్యూటోరియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శాకంభరీదేవి మహత్యం గురించి తెలుసుకుందాం. శాకంభరీదేవి సృష్టిని పోషించడానికి వృక్ష సంపదకు అధిష్టాన దేవత. ఆమెను ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. ఆషాఢ పౌర్ణమికి ముందు 3 రోజుల ముందు నుంచి ఈ అలంకరణలు చేస్తారు. ఈ సంవత్సరంలో జూలై 27, 28, 29 తేదీల్లో ఆషాఢ మాసంలో శాకంభరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆకుకూరలు, పండ్లు, పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. కరువు కాటకాల నుంచి లోకాన్ని రక్షించి సకల జీవులకు ఆహారాన్ని ప్రసాదించిన తల్లిగా శాకంభరీదేవిని కొలుస్తారు. అసలు ఎవరు ఈ శాకంభరీదేవి? శాకంభరీదేవి అంటే ఏంటి అని చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో శాకంభరీదేవి మహత్యం గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని వనవ పర్వం ప్రకారం శాకంభరీదేవి శివాలిక కొండల్లో 100 సంవత్సరాల పాటు తపస్సు చేసి నెలకు ఒకసారి శాకాహారం తీసుకునేది. ఆమె కీర్తి గురించి విని ఋషులు, సాధువులు ఆమెను దర్శించుకోవడానికి వచ్చేవారు. ఆ దేవి వారికి కూరలతో స్వాగతం పలికింది. అందుకే ఆమె శాకంభరీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈ శాకంభరి ఆలయం 2500 సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు. ఈ ఆలయం 7వ శతాబ్దంలో చౌహాన్ వంశపాలకుడైన వాసుదేవుడు సరస్సు మరియు సంభార్ నగరంలోని శాకంభరీ మాత ఆలయంలో ప్రతిష్ఠించిన దేవత స్వయంభూ అని చెప్తారు. మాతా శాకంభరీదేవి ఎన్నో అవతారాలు దాల్చింది. వైష్ణోదేవి, చాముండ, కాంగ్రావాలి, జ్వాల, చింతాపూర్ణి, కామాఖ్య, శివాలిక పర్వతవాసిని, చండి, బాలసుందరి, మానస, నయన మరియు శతాక్షిదేవి ఇంకా అనేక రూపాలలో పూజించబడుతుంది. హిరణ్యాక్షుని వంశానికి చెందినవాడు దుర్గముడు. ఈ దుర్గముడు వేదాలను తన దగ్గర ఉంటే దేవతలను మట్టుబెట్టవచ్చని అనుకున్నాడు. అదే ఉద్దేశంతో బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడు. దుర్గముడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు దుర్గముడు వేదాలను కోరుకున్నాడు. దేవతలను, మునులను అష్ట కష్టాలు పెట్టాడు. తన రాక్షసత్వాన్ని నిరూపించాడు. వేదాలు లేకపోవడం వల్ల యజ్ఞాలు, హోమాలు, పూజలు, క్రతువులు అన్నీ ఆగిపోయాయి. వృద్ధాప్యము ఎరుగని దేవతలు కూడా వడలిపోయారు. పచ్చని నేల వీడిబారిపోయింది. దుర్గముడి దుష్కృత్యాలకు దేవతలు, ఇంద్రుడు అందరూ కొండల్లో, కోనల్లో దాక్కున్నారు. మునులు హిమాలయాలకు పారిపోయారు. హోమాలు లేక వర్షాలు ఆగిపోయాయి. దేవతలందరూ కలిసి ఆదిపరాశక్తిని పూజించారు. మునులు కరువు కాటకాల గురించి అమ్మకు వివరించారు. అప్పుడు అంబ కరుణించింది. కాటుక కొండ లాంటి రూపం ధరించి శరీరమంతా కన్నులతో అంబ విభిన్నమైన రూపం ధరించింది. అనంతమైన నేత్రాల నుండి వర్షవధారలు కురిపించింది. 9 రోజుల పాటు కుంభవృష్టి కురిసింది. చెరువులు, కోనలు, సముద్రాలు, నదులు అన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. బీడుబారిన భూములు పచ్చని పంటలతో కలకలలాడుతున్నాయి. ఆ తల్లి శరీరమంతా అనంతమైన కన్నులతో ఉద్భవించిన ఆ తల్లిని శతాక్షిగా కొలుచుకునేవారు. నదులు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. ఋషులు, దేవతలు సర్వశక్తివంతమైన పార్వతీదేవిని పూజించారు. అమ్మవారు కన్ను నుండి వచ్చిన నీరు ఏరులై, వాగులై, నదులతో నిండి లోకమంతా ప్రవహించింది. గోవులతో సాగు చేసి పండించడానికి సమయం పడుతుంది. కావున ఆ సమయంలో అమ్మవారు లోకంలో ఆకలిని తీర్చడానికి అమ్మవారు దయతలచి శాకంభరి అవతారం ఎత్తి కూరగాయలు, పండ్లు, ఫలములు
అనేక పెద్ద పళ్ళ చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలు, మునులు, దేవతలు అందరూ ఆ కూరగాయలు, పండ్లు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. ఆ చెట్టు నుండి తరగని సంపద ఉద్భవించింది. ఆ పార్వతీదేవి అపారమైన కరుణాకటాక్షాలతో ఆ అమ్మవారు వచ్చింది. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన శక్తులతో అతి క్రూరుడు, దుర్మార్గుడైన దుర్గమాసురుని రాక్షస సైన్యాలతో పాటు 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. వేదాలను రక్షించింది. దుర్గమాసురుని సంహారం తర్వాత దేవి ఉగ్రరూపం దేవతలు, మునులు అందరూ ప్రార్థించగా ఆ తల్లి శాంతి రూపం దాల్చింది. అప్పటి నుండి శాకంబరీదేవిగా ఆషాఢ మాసంలో పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరించి శాకంబరీ మాతగా ఉత్సవాలు జరుపుకుంటారు. లోకంలో ఎలాంటి కరువు కాటకాలు లేకుండా లోకాన్ని సుభిక్షంగా ఉంచుతుందని చెప్తారు. ఇది శాకంబరీదేవి చరిత్ర. ఈ అమ్మవారు పార్వతీదేవి లేదా దుర్గాదేవి యొక్క ప్రత్యేక అవతారంగా పూజలు అందుకుంటున్నారు. పుష్యమాస పౌర్ణమి రోజున శాకంబరీ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు.